హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా గిల్డ్ మేట్కి అయితే రిక్వెస్ట్ పెట్టా. మా గిల్డ్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు బియర్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. మాట్లాడే లోపే స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. సరే, ఈరోజు బియర్ ఫుల్ వీడియో పెడుతున్నాం. ఈరోజు మీకోసం బియర్ ఫుల్ వీడియో పెడుతున్నాం కాబట్టి మాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నీకు బోల్డ్ అనే వీడియోస్ పెడతాం. రేపటి నుంచి కొత్తవన్నీ వస్తాయి, చూడండి తప్పక. ఈరోజు అయితే మేము ఒక వీడియో పెట్టబోతున్నాం. అది కాకుండా ఈరోజు జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఎవరికి వెళ్తారు కామెంట్స్ చేయండి. బట్ ఆ 15 years ఓల్డ్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఏం కొడుతున్నారు భయ్యా. సూపర్ ఎక్సలెంట్. సరే, గేమ్లోకి వద్దామా. మా టీమ్మేట్ అయితే అంటున్నాడు లాస్ట్లో దిగుదాం అంటున్నారు. మా గిల్డ్ మేట్స్ లాస్ట్లో దిగుదామని ప్లానింగ్ చేసాం. సరే, అక్కడ దిగుతామని చాలామంది అక్కడ దిగడానికి వెయిట్ చేస్తున్నారంట. మా లెజెండ్ బ్రో అయితే చెప్పాడు. మా ప్రైమ్ బ్రో మాత్రం సైలెంట్గా ఉన్నారు, మాట్లాడకుండా. లాస్ట్లో దిగుతున్నాం అంటున్నారు. సరే దిగుదాం. నా ఫోన్ ల్యాగ్ అవుతుంది ఫ్రెండ్స్, బట్ అందుకని క్యాంపింగ్ చేయమంటున్నారు మా లెజెండ్ బ్రో. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఎందుకు చేయను, మనీ నా యూట్యూబర్ని కదా. స్క్వాడ్ అంతా బతికే ఉండాలి, ఎక్కువ రివైలో తీసుకోకూడదని చెప్పాము. ఓకే, టూ కంటే ఎక్కువ రివైవ్ అవ్వకూడదు అంటున్నాము. అంటే మా టీమేట్స్ ఎక్కువ రివైవ్ అవుతే మాకు మైనస్ పడిపోతుంది అనమాట. ఎవరికైనా అంతే. మేము క్యాంపింగ్ చేయబోతున్నాం. వాళ్ళంతా అటువైపు దిగారు, నేను ఇటువైపు దిగాను. నాకు ఫస్ట్ మంచి షార్ట్ గన్స్ దొరికాయి. మా లెజెండ్ బ్రో అయితే నాక్ అయిపోయాడు. నేను క్యాంపింగ్ చేస్తా, ఎందుకంటే ఫ్రీ రివైవ్ అవుతుంది కాబట్టి. కాసేపు ఆ రాజస్థాన్ మ్యాచ్ గురించి వస్తే ఎవరికి వెళ్తారు కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే మన పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో చేసి ఉంచండి. ఈలోపు మన ప్రైమ్ బ్రో ఫైట్ ఆడుతున్నాడు, ఆపరేన్ గట్టి పోటీ ఎత్తున్నాడు. అందుకనే స్టార్టింగే 5 kills చేస్తాడు. ఇక్కడ ప్రైమ్ బ్రదర్ ఫుట్ ఉంది, అదిగోండి బ్లడ్ పోయింది. ఇప్పుడు తను హీల్ వేసుకోమన్నాను, వేసుకుంటానన్నారు. మెల్లమెల్లగా మెడికిట్ వేసుకుంటాడు తను. అక్కడ ఎనిమిస్ ఉన్నారని ప్యాక్ వేసుకున్నాడు అన్నాడు. అదిగోండి పెరుగుతుంది మెల్లమెల్లగా. అయినా తగ్గింది, ఎనిమిస్ గట్టి కొట్టేస్తారేమో. నాక్ అయిపోతున్నాడు, ఫైనల్గా నాక్ అయిపోయాడు. లెజెండ్లో అన్నాడు గివప్ ఇచ్చి అన్నాడు. ఇప్పుడు రివైవ్ చేస్తుంది కాబట్టి. దాని తర్వాత 4th player మాత్రం కొడుతున్నారు ఎనిమిస్ని. ఫైనల్గా ఇప్పుడు నేను లూట్ ఎడుకోవాలి కాబట్టి కొంచెం ఫోన్ బాగానే ఉంది. 4th player అవుట్ అయిపోయాడు. కానీ నాకు మంచి లాంగ్ రేంజ్ గన్ కావాలి. ఇక్కడ P90 ఉంది కాబట్టి నాకు వద్దు. MP5 వుడ్ పేకర్ కావాలి ఇప్పుడు నేను ఎదుక్కోవాలంటే. బ్యాక్ సైడ్ ఉన్నాయి కానీ వెళ్ళట్లేదు కావాలని. ఇక్కడ బాగున్నాయి లూట్స్. అక్కడ మన ప్రైమ్లో మాత్రం రివైవ్కి వెళ్తాను అంటున్నాడు, వెళ్ళట్లేదు. ఈలోపు మన లెజెండ్ బ్రో మాత్రం నాక్ అయిపోయాడు. ప్రైమ్ బ్రో మాత్రం రివైవ్ ఇస్తాను అన్నాడు, వద్దు లెజెండ్ బ్రో మాత్రం వెళ్ళిపోమన్నారు. ఇద్దరికి పోటీ ఉందన్నమాట రివైవ్ అవ్వడంలోని. 2 times రివైవ్ అయిపెడతాను లెజెండ్ బ్రో మాత్రం. అందుకనే ఇటు నుంచి రివైవ్ ఇద్దామంటే ఎనిమిస్ ఉన్నారంట అటువైపు. అందుకని ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. మళ్ళీ రివైవ్కి వెళ్తున్నా. ఇక్కడ ఎవరు ల్యాండింగ్ అవుతుందని చెప్తున్నారు లెజెండ్ బ్రో మాత్రం. మరి మనీ ఎక్కువ లేదు కాబట్టి నా ఫేవరెట్ MP40 దొరికింది, తీసుకున్నా. ఇక్కడ ఎవరు ఎనిమిది దిగుతుందని చెప్పాడు కదా, ఇక్కడ ఎవరు దిగలేదు. ఇంకోళ్ళకి రివైవ్ ఇచ్చేస్తాను ఇప్పుడు నేను. ఫైనల్గా స్క్వాడ్కి రివైవ్ ఇస్తాను. ఇక్కడ సడన్గా చూసాను, నేను నా ఫోన్ చూసాడు కదా ఎలా హ్యాంగ్ అవుతుందో. ఈ రివైవ్ ఇచ్చేస్తున్నాడు. ఈ గ్యాప్లో మనం కొట్టేసాం, రివైవ్ ఇచ్చేస్తాడో లేదు. ఈడు ఇప్పుడే దిగినట్టున్నాడు, అటువైపు దిగినట్టున్నాడు. అటువైపు ఫుట్ కనిపిస్తుంది, గ్లోలో ఉంది. అందుకనే అక్కడ ఎనిమిది దిగాడు, వెళ్తాను అన్నాడు లెజెండ్ బ్రో. అందుకనే లెజెండ్ బ్రో ఓపిగా ఒక కిల్ చేశారు. 4th player కూడా క్రేజీ జాయ్ కూడా క్లాసిక్ జాయ్ కూడా ఒక కిల్ చేశాడు. ఇప్పుడు గ్లోవాల్స్ ఎక్కువ ఉన్నాయి, గ్లోవాల్స్ బ్రేక్ చేయమంటున్నాను. చేతులు లూట్ ఎడుకుందో దా అన్నారు. ఇలాంతా ఇప్పుడు దిగారు. అందుకనే
ఇక్కడ మ్యాగ్లు ఎక్కువ ఉన్నాయి, మిగతా గెనలన్నీ అటు సైడ్ ఉన్నాయి. ఏడు ఎక్సైట్మెంట్ కావాలి నాకు. వుడ్ ప్యాకెట్ దొరికితే వుడ్ ప్యాకెట్, ఎక్సైట్మెంట్ దొరికితే ఎక్సైట్మెంట్ ముందు ఉంది, కాకపోతే తీసుకుందాం వద్దా ఆలోచిస్తే తీసుకున్నా ఫైనల్గా. ఎందుకంటే ఈవో వర్సెస్ ఈవో కాబట్టి. ఎక్సైట్మెంట్లు కూడా చాలానే ఉన్నాయి. ట్రోగన్ ఉంది, బ్యాక్ సైడ్ ఏదో ఉన్నట్టుంది. M1XX ఉన్నా, ఏకే అనుకున్నా. ఏకే దొరికితే హ్యాపీ. ఎక్సైట్మెంట్ బదులు ఏకే తీసుకుంటా. వావ్ నైస్, బేగా ఏకే దొరికేసింది. బోయ వరకు మ్యాచ్ తీసుకెళ్ళాలి ఎలాగైనా. సారీ, బోయ కొట్టాలి, మన లక్ష్మీ బోయ. గుడ్ గ్రాండ్ మాస్టర్. ఈ మ్యాచ్ అయిపోతే చక్కగా వెళ్ళి బున్నబాయ్ లైవ్ చూస్తాను ఇప్పుడు వెళ్ళి. మ్యాగ్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి వచ్చిన ప్లేస్కి వస్తున్నాను. అక్కడ మా అమ్మాయి దాని ఎక్లిస్ట్ చేస్తారు, అలా వెళ్తున్నాను. లూట్ ఇంకా సరిపోదు, బుల్లెట్స్ ఎక్కువ కావాలి. MP40 ఉన్నాయి కదా. మ్యాక్సిమం నా బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయిందని చూపిస్తుంది. బట్ ఈ గ్యాప్లోనే ఇక్కడ ఎవరో కొట్టుకుంటున్నారు అటువైపు. నో సారీ మై మిస్టేక్. నా ఫోన్ కొంచెం హ్యాంగ్ అవుతుంది కాబట్టి అలాగ అనిపించింది. ముందర లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్దాం అంటున్నారు. సరే వెళ్దామని అనుకుంటే, కాకపోతే ఇక్కడ నాకు హ్యాంగ్ అవుతుంది కాబట్టి నాకేంటి వెళ్ళిన రిక్వెస్ట్ లెట్టేద్దామని చూస్తున్నాను, ఎవరు ఎట్టలేదు. M10 ఎక్కువ ఉన్నాయి. MP40 ఉంది మా లెజెండ్ బ్రోకి, ప్రైమ్ బ్రోకి ఫేవరెట్ అనమాట. అడిగితే వద్దు అనేసాడు. సరే నేను వచ్చేస్తున్నాను, వెళ్తున్నా. అక్కడ ఎక్లిస్ట్ ఉన్నారు, ఎక్లిస్ట్ చేసిన పర్సన్. ఆ ఎనిమి మాత్రం ఎక్కడ ఉంటుంది నాకు అది తెలీదు. అక్కడ ఈ గ్యాప్లో తను వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు నేను వెళ్తా, బేగా వెళ్ళాలి. వెళ్ళిపోయాం. అయ్యో చెట్లు అడ్డేసారా. అక్కడ రివే ఇవ్వమంటున్నారు లెజెండ్ బ్రో మాత్రం. నేను వస్తా ఇంకా, ఎందుకంటే ఒక స్క్వాడ్ని చంపడం కంటే ఒక మంచి ప్రాణం కాపాడుతుంది గ్రేట్. అందుకనే మా లెజెండ్ బ్రో మాత్రం చూసుకొని వెళ్ళు, జోన్ చేస్తుంది కాబట్టి మెల్లగెళ్ళి ఎనిమిది ఇక్కడికి రావచ్చు అన్నారు. ఫ్రీ రివే ఇవ్వాలా నార్మల్ రివే ఇవ్వాలంటే నార్మల్ రివే ఇవ్వమంటున్నారు. ఇక్కడ ఫ్రీ రివే ఇవ్వద్దు అంటున్నారు, ఎందుకంటే మన కాయిన్స్ ఉన్నాయి అన్నారు. ఈ లోపే మన లెజెండ్ బ్రోకి ప్రైమ్ బ్రో లెజెండ్ బ్రోకి రివే ఇస్తాడు. అదృష్టం కలిసి వచ్చింది. వెండింగ్ మెషిన్ ఇక్కడే ఉంది. ఇంకా వెళ్ళిపోతాను బండి నా ఆ ప్లేస్కి. అట్లీస్ట్ చచ్చిపోయాడా లేదో అని తెలీదు. ఓ చనిపోయారంట లెజెండ్ బ్రో చెప్తున్నారు. నా ఫోన్ కొంచెం హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు అలా వెళ్ళి లాంచ్ ప్యాడ్ ఎక్కి వెళ్ళిపోతాను. ఇంకా నా టైం వేస్ట్. తిన్నాక ఇటిస్తాను లాంచ్ ప్యాడ్. అయ్యో నాకు తెలిసి ప్రైమ్ బ్రో ఎట్టుంటుంది నాకు తెలిసి. నా మెడికిట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇక్కడ నా ఫస్ట్ ప్లేయర్స్ అక్కడ ఎవరో ఉన్నారు. స్కోప్ కొట్టాను, సరిపోలే, ఇంకా కావాలనుకుంటా. అక్కడ ఎవరో ఉన్నట్టు ఉన్నారు, కాకపోతే ప్రైమ్లో అడిగాడు నేను కొడతానని. గ్లోబల్ వెనకాతలా ఉన్నాడు నాకు తెలిసి. ఇలా ప్రైమ్లో కొట్టవచ్చు. నేను వెళ్తున్నా. నాకు తెలిసి అక్కడ ఎవరు లేనట్టున్నారా, లేరు ఇక్కడ. కాయిన్స్ కొట్టమని లెజెండ్ ప్రో మాత్రం నేను కొట్టట్లేదు. టీమ్ సపోర్ట్ కోసం కావాలంటే కాయిన్స్ కొట్టాలి, తప్పదు అది. అందుకనే రేపు నన్ను లూట్ ఏరుకోవడానికి వెళ్తాను. మన లెజెండ్ ప్రో మాత్రం హీల్ తగ్గింది తంది. ఫోర్త్ ప్లేయర్ 4 మంది చనిపోతే సెకండ్ ప్లేయర్ కూడా చనిపోతుంది. రేట్ నాకు అర్థం కావట్లేదు. మా ప్రైమ్లో మాత్రం నేను రివ్యూ చేస్తాను అన్నారు. నేను ఇక్కడ ఫ్రీ రివ్యూ వేద్దామని వెళ్తున్నాను. మనీ తక్కువ ఉంది కాబట్టి నార్మల్ రివ్యూ ఇవ్వలేను. ఇప్పుడు ఇక్కడ వేద్దామని వెళ్తున్నా. ఈ లోపు రివ్యూ ఇచ్చేసారు. మా రివ్యూ వేస్ట్ అయిపోద్ది కదా, అందుకని లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్దామని అందరు డిస్కషన్ చేసుకున్నాడు. వెళ్తున్నాం లాంచ్ ప్యాడ్ దగ్గరికి. ఇక్కడ జంప్ చేసినప్పుడు నా హెల్త్ ఏమైనా పోతే బాగోదు. గేమ్ డిలీట్ చేస్తా. పోలేదులే ఫైనల్గా. MP40 బుల్లెట్స్ తక్కువ ఉన్నాయి. లాంచ్ ప్యాడ్ దగ్గరికి వస్తాం. ఈ లోపల లెజెండ్ బ్రో వస్తాడు. లెజెండ్ బ్రో వెళ్తారన్నారు, వెళ్ళిపోయాడు.
లాంచ్ ప్యాడ్ బాగా పెడుతున్నాడు. నేను పెట్టేసా. ఫస్ట్ ప్లేయర్ దగ్గరికి అయితే ఫైనల్గా వస్తాం. ఇక్కడ ఫుట్ అంట ఎనిమిది ఉన్నాడంట. జాగ్రత్తగా ఆడమన్నా. ఒక ఎనిమిది ఉన్నాడంట. ముందు ఫుట్ వచ్చింది కాబట్టి ముందు ఉన్నాడని నేను అనుకున్నా. బ్యాక్ సైడ్ ఈ లోపే ప్రైమ్లో కొట్టించాడు. అలాగనే నేను వెళ్ళిపోతున్నా రష్కి లూట్ ఎడుకుందామని. కాకపోతే లెజెండ్ బ్రో అన్న నాకు లూట్ కావాలని సరే తీసుకున్నాను. అది ఫుల్ కిల్ చేయలేదు. ఇప్పుడు చేసాము. ఎవరో వెనక నుంచి కొట్టినట్టు అనిపించింది. నేను హీల్ వేసుకున్నాను. హీల్ వేసుకుంటూనే ఉన్నాను. బ్లడ్ పోతుందని. ఇక్కడ లూట్ మొత్తం ఈ గ్యాప్లో ఏడిస్తాడు. లెజెండ్ బ్రో అని అడిగాను డ్రాప్లో లూట్ ఏమైనా ఉందేమో అని. ఏట్ లేదనేసాడు. మా తెలిసి తను తీసుకుని ఉంటున్నాడు. ఇక్కడ నా రివే ఆప్షన్ కూడా పోయింది. వాళ్ళకి రివే ఇద్దామంటే ఇక్కడ మా బ్లడ్ పోతుంది. ఇలా జోన్లోకి వెళ్ళిపోలే. నాకు కొంచెం హ్యాంగ్ అవుతుంది ఫోను. మన లెజెండ్ బ్రో వెనకట్లా వెళ్తాం. లెజెండ్ బ్రో ఇప్పుడు సేఫ్ ఆడతాడు కాబట్టి మాకు ఎక్కువ టైం లేదు. వీడియో చేసి వెళ్తాం. ఈలోపు మీరు మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీళ్ళు మాట్లాడే లోపు వీళ్ళు చచ్చిపోతున్నారు. రేట్ అయ్యా వీళ్ళు అటువైపు ఉన్నాడు. ఫైనల్గా డ్యామేజ్ ఇచ్చాం. అయినా అవ్వలేదు ఫ్రెండ్స్. లాస్ట్లో అయింది ఫ్రెండ్స్. లాస్ట్లో ఆడనే కొట్టినట్టున్నా. ఫుల్ కిల్ చేస్తున్నాను. ఫైనల్గా చేస్తాను. 2 కిల్స్ అయితే చేస్తాం. ఆ రెడ్ మార్క్ చేశాడు. లెజెండ్ బ్రో మాత్రం వచ్చేయమంటున్నాడు. ఏడ్ చేయకని తిన్నంగా వచ్చేయమంటున్నారు. నీకు ఫోన్ ల్యాగ్ అవుతుందని. ఎవరు గ్లో లేసారు ఎవరికి. అందుకని డౌట్ వచ్చి ఇక్కడ ఉన్నాను. ఎవరు జీప్ వేసుకొని వస్తున్నారు. నన్ను చూస్తారు. అయ్యో కష్టమైపోతుంది. అయ్యో నా బ్లడ్ పోయింది. ఇంకేంటి చనిపోయినట్టే. తను రష్కి వచ్చేస్తున్నారు. చెత్త క్యారెక్టర్ స్కిల్ వేసుకొని కొట్టేసేది అయ్యా నన్ను. మనం వెయిట్ చేయలేము. మనకు రేజీ జాయిన్ మాత్రం అడుగుతున్నాం. క్లాసీ జాయ్ ఏమంటే ఇవ్వట్లేదు. టీఎల్జీ లో అయితేనే ఇవ్వమంటున్నాం. లెజెండ్ బ్రో మాత్రం ఈ గ్యాప్లో ఎత్తే బాగుంటుంది. ఈ లోపే క్లాసిక్ జాయ్ అని ఉన్నాడు కదా తను ఇస్తాడు రేవే మొత్తానికి. నేను క్లాక్ టవర్లో అయితే దిగుతున్నాను. ఆ ఎనిమిది ఉన్నానంట. నాకు వచ్చింది 600 రేవే కాబట్టి నా దగ్గర పెద్దగానే వస్తుంది కాబట్టి నేను కొట్టచ్చు. సేఫ్ ఆడమంటున్నాడు లెజెండ్ బ్రో మాత్రం. అక్కడ ఎనిమిది ఉన్నానని చెప్తున్నాను. నీ దగ్గరకు వచ్చేది 8 అన్నాడు. M&W దొరికింది. ఈ లోపల లెజెండ్ బ్రో మాత్రం నాక్ అయిపోయాడు. జోన్లో కొట్టేశాడు. అటువైపు నుంచి పారిపోతున్నానని చెప్తున్నాడు లెజెండ్ బ్రో. కాకపోతే అక్కడ నాకు కాచు ఏం కనిపించలేదు. అటు నుంచి వెళ్ళిపోతున్నారు. తను అయితే హాఫ్ డ్యామేజ్ ఇస్తున్నాను. పడట్లే, కనెక్ట్ అవ్వలేదు. లాస్ట్ కొంచెం కనెక్ట్ అయ్యింది. నా బ్లడ్ కొంచెం సగం పోయింది. మెడికెట్ వేసుకుంటున్నా. జంప్ చేస్తే పోయాను. ఇచ్చేస్తామని తను పోయాడా. ఇప్పుడు ఫైనల్గా క్లాసిక్ జాయ్ మాత్రం ఉన్నాడు. బోయా అంతా తనే కొట్టాలి. ఇంకా లాస్ట్ తన గేమ్ ప్లే చూసే అవకాశం వచ్చింది. సరే గివ్ అప్ ఇచ్చేయమన్నాడు లెజెండ్ బ్రో మాత్రం. నేను లెజెండ్ బ్రో చెప్పింది చేస్తాను. స్నైపర్ బాగా వారం మనోడికి వచ్చు. అందుకనే ఇక్కడ స్నైపర్ వాళ్ళు అక్కడ ఆడిషన్ దగ్గర ఉందని చెప్తున్నాము. వినట్లేదు. తను కోపేసి అక్కడ ఎవరైనా ఉన్నారని రెడ్ మార్క్ వేసేస్తాను. ఎవరైతే లేదు అక్కడ. రివేకి వెళ్ళమంటే కాయిన్స్ కూడా ఎక్కువ లేవు. ఫైనల్గా లాస్ట్ జోన్ వస్తుంది ఇక్కడికి. డాట్సన్ దగ్గరికి వెళ్ళమంటున్నాను. జోన్ వచ్చేస్తుంది. బ్లడ్ పోతే డేంజర్ అవుతుంది. అందుకనే క్యాంపింగ్ చేయమంటున్నాం. కాకపోతే జోన్ వచ్చేస్తుంది. ప్లాజ్మా తీసుకున్నాడు ఆ స్నైపర్ వదిలేసి. జోన్ వచ్చేస్తుందని వెళ్ళిపోతున్నారు. ఆ ముందు ఎనిమిది ఉన్నానని చెప్తున్నాను. ఆ ఎనిమిది ఉన్నారు చూసుకొని ఆడమంటున్నాం. స్నైపర్ తీసుకోమంటున్నాం. స్నైపర్ సూపర్ ఆడుతుంది బ్రో.
హార్స్ అనేది ఉందని చెప్తున్నాము, కాకపోతే బ్యాక్ సైడ్ జోన్ వచ్చేస్తుంది. ఎనిమిస్ ఉన్నారని భయపడుతున్నారు ఇప్పుడు. ఈమెకు చాలా భయం అన్నమాట. తను ఒక వరస్ట్ క్యారెక్టర్కి లేసి ఎనిమిని తెలిసేసుకున్నారు. ఎనిమిది డ్యామేజ్ పడ్డది. ఎనిమిది కూడా తక్కువ చేయకుండా డైరెక్ట్గా గ్రానైట్ వేసాడు. అక్కడ స్నైపర్ తీసుకోమంటున్నాం, ఎవరు వినట్లేదు. స్నైపర్ తీసుకుంటే అయిపోతుంది మ్యాచ్. స్నైపర్ అంత బాగా ఆడుతుంది. తిను వెళ్తున్నారా బ్రో మాత్రం వెళ్ళి తీసుకున్నాను. ఫైనల్గా స్నైపర్ తీసుకున్నాను. M10 తీసుకోమన్నాను, M10 తీసుకున్నాను సార్. ఫోన్లో ఆ బ్రో ఇష్టం కదా అన్నాను. అది వాళ్ళు చూశారు. హ్యాకర్లా హెడ్ షాట్ కొట్టారు. ఓపీ హెడ్ షాట్. అసలు ఎక్కడి నుంచి తగిలింది కూడా మనం చూడలేదు మామ. హ్యాకర్ హెడ్ షాట్ కొట్టారు. ఫైనల్గా 1v1 vs 1 వస్తుంది. ఆ సిచ్యువేషన్లోని బోయా కొడితే సూపర్ ఉంటుంది. ఆ గ్లోవల్స్ ఉన్న ఎనిమిది ఉన్నారేమో అనుకున్నాను, కాకపోతే అక్కడ ఫ్రంట్ కొండలపైన ఉన్నారు. తను ఆల్రెడీ చూశాడు. క్యాంపింగ్ చేస్తున్నారు. కాకపోతే ఎనిమిది వైపు జోన్ ఉంది కాబట్టి కష్టమవుతుంది. ఓపీ 159 కొట్టాడు డ్యామేజ్ ఎనిమిదికి. రష్ చేయట్లేదు అయినా కూడా. ఎవరు రష్ చేయకంటే ఎంత డ్యామేజ్ కొట్టినా. ముళ్ళపంది మాత్రం వేసాడు తన క్యారెక్టర్. నా లైఫ్లో చెత్త క్యారెక్టర్ అంటే అదే. అబ్బా తాగట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు. ఈ బ్రోని మాత్రం జోన్లో తోసేస్తున్నారు. ఆ బ్రో ఫైనల్ కొట్టలేకపోతున్నా. ఆ బ్రో మాత్రం జోన్లోకి వెళ్ళిపోయాడు. మా బ్రో మొత్తం కనెక్ట్ అవ్వట్లేదు హెడ్ షాట్స్ అసలు. ఆ బ్రో వెళ్ళిపోతున్నాడో కనిపించట్లేదు. ఆ బ్రో ఇటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాడేమో అని చూస్తున్నాడు, కాకపోతే ముందు వెళ్ళిపోయాడు. స్నైపర్ స్కోప్ వేశారు, బట్ 199. ఇప్పుడు రష్కి వెళ్ళిపోవచ్చు. తను చెప్పినట్టుగానే వెళ్తున్నారు. క్లాసీ జాయ్ కనెక్ట్ అవ్వలేదు అయ్యా. ఆఫ్ కనెక్ట్ అయింది ఓపీ. ఇంకొంచెం చేస్తే ఈ ముళ్ళపంది వేసారు ఆ బ్రో మాత్రం. మా టీం మీద కూడా తక్కువ కాదు. రివెంజ్ తీసుకున్నారు ఫైనల్గా. ఓపీ బోయా మామ. మీకోసం ఎంత చేసినా కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. బాయ్.